లోకల్లా 4 బస్సులు నడుస్తున్నాయి. జేఎన్టీ టు ప్రగతి నగర్. ఆ 4 బస్సులు తీసేస్తే చాలు. సిటీ బస్సులు నడిచినా పర్వాలేదు. ఆ 4 బస్సులు తీసేస్తే చాలు. దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది. దానివల్లనే ఇబ్బంది. మేము ఈడ నుంచి ఒక్కరిద్దరిని వేసుకొని పోయే లోపల అక్కడ నుంచి 4 వస్తున్నాయి. మాకు ఒక్క ప్యాసింజర్ దొరుకుతలేదు ఆడ. ఈ లోకల్ బస్సులు 4 తీసేస్తే చాలు. దీనివల్ల మీ ఇంట్లో పరిస్థితులు ఎట్లున్నాయి? చాలా ఘోరం ఉన్నది. ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం మేము. ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే చేస్తున్నామంటే చేస్తున్నాం. అది ఆ ఓలా ఊబర్ మాకు నడపడానికి రాదు. మేము పోలేము, అది చేయలేము గిట్టంగా. ఎందుకంటే ఎప్పటికీ 24 గంటలు ఇంటి అన్నదమ్ములు లేక కలిసి బతుకున్నాం. అదే ఈ పని కాకుండా వేరే పని ఇంకా వేరే పని ఎట్లా చేయగలుగుతాం మేడం? ఇప్పుడు ఈ పని మీద అలవాటు పడ్డాడు వేరే పని పోవాలంటే కాని పని. ఇప్పుడు ఈ పని మీద అలవాటు పడ్డాడు ఇంకో పని చేయాలంటే కాని పని. ఇప్పుడు ఏమైనా చదువుకున్నాం, ఏమైనా చేసుకున్నామంటే అవి చదువుకున్నాం, ఏదో ఒక కంపెనీలలో ఏదో చేయాలనుకున్నాం అనుకో పోవచ్చు. చదువు లేదు, ఏం లేదు. ఫస్ట్ నుంచే దీన్ని నమ్ముకొనే బతుకుతున్నాం. ఇవాళ ఒకరోజు 30 సంవత్సరాల నుంచి అప్పటి సంది ఇబ్బంది రాదు. ఈసారి చాలా ఇబ్బంది వచ్చింది. ఆ బస్సుల వల్లనే ఇబ్బంది వచ్చింది అంతే. వేరేది ఏం లేదు. ఎవ్వని ఫ్రీ అవసరం లేదు మాకు. ఎవ్వడు ఫ్రీ ఇచ్చాడు, ఆ బియ్యం ఇచ్చాడు, ఆ పైసలు ఇచ్చాడు, అవన్నీ వద్దు మాకు ఖాళీ ఆ బస్సులు తీపిస్తే చాలు, బతికేస్తాం. లోకల్లా 4 బస్సులు నడుస్తున్నాయి. జేఎన్టీ టు ప్రగతి నగర్. ఆ 4 బస్సులు తీసేస్తే చాలు. సిటీ బస్సులు నడిచినా పర్వాలేదు. ఆ 4 బస్సులు తీసేస్తే చాలు. దానివల్ల మీకు ఇబ్బంది అవుతుంది. దానివల్లనే ఇబ్బంది. మేము ఈడ నుంచి ఒక్కరిద్దరిని వేసుకొని పోయే లోపల అక్కడ నుంచి 4 వస్తున్నాయి. మాకు ఒక్క ప్యాసింజర్ దొరుకుతలేదు ఆడ. ఈ లోకల్ బస్సులు 4 తీసేస్తే చాలు. దీనివల్ల మీ ఇంట్లో పరిస్థితులు ఎట్లున్నాయి? చాలా ఘోరం ఉన్నది. ఎవరికి చెప్పుకోలేకపోతున్నాం మేము. ఎవ్వరికి చెప్పుకోలేకపోతున్నాం. ఎందుకంటే చేస్తున్నామంటే చేస్తున్నాం. అది ఆ ఓలా ఊబర్ మాకు నడపడానికి రాదు. మేము పోలేము, అది చేయలేము గిట్టంగా. ఎందుకంటే ఎప్పటికీ 24 గంటలు ఇంటి అన్నదమ్ములు లేక కలిసి బతుకున్నాం. అదే ఈ పని కాకుండా వేరే పని ఇంకా వేరే పని ఎట్లా చేయగలుగుతాం మేడం? ఇప్పుడు ఈ పని మీద అలవాటు పడ్డాడు వేరే పని పోవాలంటే కాని పని. ఇప్పుడు ఈ పని మీద అలవాటు పడ్డాడు ఇంకో పని చేయాలంటే కాని పని. ఇప్పుడు ఏమైనా చదువుకున్నాం, ఏమైనా చేసుకున్నామంటే అవి చదువుకున్నాం, ఏదో ఒక కంపెనీలలో ఏదో చేయాలనుకున్నాం అనుకో పోవచ్చు. చదువు లేదు, ఏం లేదు. ఫస్ట్ నుంచే దీన్ని నమ్ముకొనే బతుకుతున్నాం. ఇవాళ ఒకరోజు 30 సంవత్సరాల నుంచి అప్పటి సంది ఇబ్బంది రాదు. ఈసారి చాలా ఇబ్బంది వచ్చింది. ఆ బస్సుల వల్లనే ఇబ్బంది వచ్చింది అంతే. వేరేది ఏం లేదు. ఎవ్వని ఫ్రీ అవసరం లేదు మాకు. ఎవ్వడు ఫ్రీ ఇచ్చాడు, ఆ బియ్యం ఇచ్చాడు, ఆ పైసలు ఇచ్చాడు, అవన్నీ వద్దు మాకు ఖాళీ ఆ బస్సులు తీపిస్తే చాలు, బతికేస్తాం.